హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ చాలా ఆసక్తికరంగా మొదలైంది అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా బిగ్ బాస్ మొదటి లెవెల్ టాస్క్ అయితే ఇచ్చాడు. మొదటి లెవెల్ టాస్క్ సీసా బ్యాలెన్సింగ్. ఈ టాస్క్లో ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ పాల్గొనవచ్చు అని చెప్పగా, బ్లూ టీం నుంచి డెమాన్, నిఖిల్, ఆరెంజ్ టీం నుంచి రాము, ఇమాన్యుయల్, పింక్ టీం నుంచి దివ్య, సాయి శ్రీనివాస్ అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఈ టాస్క్ ఏమిటి అంటే, సీసాని బ్యాలెన్స్ చేస్తూ తన దగ్గర ఉన్నట్టు కర్రతో 6 డంబెల్స్ని ఒకదానిపై మరొకటి పెట్టాల్సి ఉంటుంది. అలా అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకసారి ఒక డంబెల్ పెడితే మరొకరు కూడా వచ్చి ఆ సీసాని బ్యాలెన్స్ చేస్తూ ఆ డంబెల్తో కట్టిన టవర్ని కింద పడకుండా చేసి 6 ఒకదానిపై ఒక డంబెల్ పెట్టి చివరాఖరికి 5 సెకండ్స్ పాటు ఆ టవర్ను నిలబెట్టాలి సీసాని బ్యాలెన్స్ చేస్తూ. అలా ఎవరైతే చేస్తారో వారు ఈ టాస్క్ విజేతగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పి ఇక టాస్క్ని ప్రారంభించాడు. టాస్క్ ప్రారంభం కాగానే ముందుగా డెమాన్, రాము ఈ టాస్క్లో వీరవిహారం చేశారనే చెప్పవచ్చు. ఫాస్ట్గా సీసాని బ్యాలెన్స్ చేస్తూ డంబెల్స్ని మేనేజ్ చేస్తూ వచ్చారు. అయితే దివ్య మాత్రం ఇక్కడ కాస్త తడబాటుకు గురై ఒక్క డంబెల్ కూడా పెట్టలేకపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ నిఖిల్కి, డెమాన్కి కూడా చుక్కలు చూపించి వదిలేశాడు ఇమాన్యుయల్ అని చెప్పాలి. ఇమాన్యుయల్ సీసాని ఓవైపు బ్యాలెన్స్ చేస్తూనే 6 డంబెల్స్ని పెట్టి ఒకదానిపై మరొకటి బ్యాలెన్స్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఆల్రౌండర్ ఇమాన్యుయల్ అన్న పదానికి మరోసారి నిలువెత్తు రూపం, నిదర్శనమని నిరూపించుకున్నాడు. అలాగే బిగ్ బాస్ నుంచి గ్రీన్ ట్యాగ్ కూడా అందుకున్నాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది మరి. సో మొత్తంగా అయితే ఈ టాస్క్లో ఇమాన్యుయల్, రాము టీం అంటే ఆరెంజ్ టీం విజయం సాధించింది సీసా బ్యాలెన్సింగ్ టాస్క్లో. సో ఫైనల్గా ఇమాన్యుయల్ సూపర్ విక్టరీ లభించడంతో బిగ్ బాస్ వారికి ఒక బంపర్ ఆఫర్ అందించి మిగిలిన టీమ్స్లో నుంచి అంటే ఓడిపోయిన టీం అయినటువంటి పింక్ టీంలో నుంచి ఒకరిని తొలగించాలి అంటే కెప్టెన్సీ టాస్క్లో నుంచి తొలగించాలి అనగానే అందరూ మూకుమ్మడిగా మాట్లాడుకొని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కళ్యాణ్ని టాస్క్ నుంచి అయితే అవుట్ చేయడం జరిగింది. ఏదేమైనా సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్నటువంటి ఆరెంజ్ టీంపై, అలాగే ఆరెంజ్ టీంలో ఉన్న తనూజ, ఇమాన్యుయల్, రాము, అలాగే గౌరవ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.